కులాల పేరుతో వైసీపీ రాజకీయం చేస్తోందని విజయనగరం టీడీపీ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కులాలు మతాలకు తేడా లేకుండా ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు టీడీపీ ఎప్పుడూ కృషి చేస్తోందన్నారు. ప్రజలు ప్రతి విషయాలను గమనిస్తున్నారని, వైసీపీ విష ప్రచారాన్ని నమ్మే పరిస్థితిలో లేరని నాగార్జున అన్నారు. వైకాపా పార్టీ రాజకీయాలే వాళ్ళకి ముఖ్యం తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతలు కాదు. రాజకీయాలు చేయాలనుకుంటే వాళ్ళు కులాల మధ్య చిచ్చు పెడతారు. వారు ఆ రకంగా ప్రవర్తిస్తారు కాబట్టే ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టడం అనేది జరిగింది. రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వీరి జీవితాలు బాగుండాలి, అందులోంచి వ్యాపారస్తులు రావాలి, వారికి కావాల్సిన అభివృద్ధి సంక్షేమాన్ని ఇద్దాం అనుకునేదే మా తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మన ప్రాంతాలు బాగుపడతా ఉన్నప్పుడు వాటిని ఇంకా ఎంకరేజ్ చేయండి. అంతే తప్ప కులాల మధ్య చిచ్చు పెడదాం అనుకుంటే మాత్రం ఈ రాష్ట్రం ఇంకా వెనక్కి వెళ్ళిపోద్ది అని చెప్పి హెచ్చరిస్తూ ఇటువంటి పనులు మానుకోమని చెప్పి తెలియజేస్తూ